నమస్తే బీసీ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. అమరావతిలో 1050 ఎకరాల భూ కేటాయింపు జరిగిందన్న మంత్రి నారాయణ. మంత్రుల కమిటీ సమావేశంలో భూ కేటాయింపులపై నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి. యాక్సెస్ ఎనర్జీ ఒప్పందంపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందన్న పట్టాభిరామ్. ప్రజాధనం ఆదా చేయడం నేరమా అని ప్రశ్న. అకాల వర్షాలకు కుదేలైన ధాన్యం రైతులను ఆదుకోవడంలో కూటమి సర్కార్ నిర్లక్ష్యం వ్యవహరిస్తుంది. వైసీపీ రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డీ రవిరామ్ మండిపాటు. ద్వారక తిరుమలలో ఘనంగా ప్రారంభమైన వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు. మొదటి రోజు మహావిష్ణువు అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు. ప్రజల అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం రాబోయే 2029 ఎన్నికల్లో కూడా అధికారం చేపట్టడం ఖాయమని మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల సారథ్యంలో కూటమికి ఓటమి లేదని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులు నియోజకవర్గంలో 4.16 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్, జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, పలువురు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తొలుత పాలకొల్లులోని 26వ వార్డులో బెజవాడ కోడిపై 42.23 లక్షల రూపాయలతో వంతెన నిర్మాణ పనులకు, యలమంచిలి మండలం కొంతేరు గ్రామంలో ఆవ మీడియం డ్రైన్పై 31 లక్షలు, ఆవ మీడియం డ్రైన్పై గ్రావెల్ రహదారి నిర్మాణ పనులకు 29 లక్షలతో గ్రావెల్ రహదారి నిర్మాణం, 31 లక్షలతో ఆవ మీడియం డ్రైన్ త్రవ్వకం పనులకు శంకుస్థాపన నిర్వహించారు. అనంతరం పాలకొల్లు రూరల్ గ్రామం నాగరాజుపేటలో 2.83 లక్షల రూపాయలతో నిర్మించిన 33 11 kV విద్యుత్ సబ్ స్టేషన్ను మంత్రులు ప్రారంభించారు. ఇవాళ రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి పనులు పునర్నిర్మాణ కార్యక్రమంలో నిమగ్నమై ఉంది. గత 5 సంవత్సరాల్లో ఆగిపోయినటువంటి అభివృద్ధి పనులు ఏతున్నాయో వాటిని అన్నింటినీ కూడా తిరిగి ప్రారంభించే విధంగా ఇవాళ రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో, మండలాల్లో, అసెంబ్లీల్లో కూడా పనులు ప్రారంభమయ్యాయి. మన 2వ తారీఖున మనం చూసాం అమరావతిలో 14, 19లో అప్పటి ప్రభుత్వం ప్రారంభించినటువంటి అమరావతి అభివృద్ధి పనులు ఏతున్నాయో గత ప్రభుత్వం ఉన్నటువంటి 5 సంవత్సరాల కాలంలో 3 రాజధానుల పేరిట రాజధాని లేనటువంటి రాష్ట్రంగా తయారు చేసినటువంటి విషయం ఆంధ్ర రాష్ట్రాన్ని 2వ తారీఖున మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చేతుల మీదుగా పెద్ద ఎత్తున అమరావతి పునః ప్రారంభ పనులు ప్రారంభమయ్యాయి. ఇదే రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా 19 నుంచి 24 వరకు లేనటువంటి అభివృద్ధి ఆగిపోయినటువంటి కార్యక్రమాలని పెద్ద ఎత్తున ఇవాళ ప్రారంభించి పనులు కొనసాగిస్తున్నారనేటువంటి విషయాన్ని మీరంతా గ్రహించాలి మిత్రులారా. కరెంట్ అనేది అత్యంత అవసరమైనటువంటి పరిస్థితుల్లో ఈ కొత్తగా సబ్ స్టేషన్ నిర్మించడం వల్ల దాదాపు 7,200 సర్వీసులు ఇవ్వచ్చు అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. దీనివల్ల కరెంటులో వచ్చేటువంటి అంతరాయాలు తగ్గుతాయి. ఏదైతే నాణ్యమైనటువంటి కరెంటు వినియోగదారునికి అందేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం. డబ్బులతో నిమిత్తం లేకుండా ప్రజలకు ఏం అవసరాలు ఉంటే అవన్నీ కూడా తీర్చాలి అనేటువంటి ఒక లక్ష్యంతో, ధ్యేయంతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాలు ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, కేంద్రంలో ప్రధానమంత్రి గారు కానీ అనేక లక్షల కోట్ల రూపాయలు ఇవాళ రాష్ట్రానికి కేంద్రం నుంచి ఇవ్వడం జరుగుతాం. ఈ 10 నెలల కాలంలో దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ఇవ్వడం జరిగింది. అది అమరావతి కానివ్వండి, రామానాయుడు గారికి సంబంధించి పోలవరం కానివ్వండి, రైల్వే లైన్ల నిర్మాణాలు కానివ్వండి, ముఖ్యమంత్రి గారి యొక్క చిత్తశుద్ధి, పట్టుదల కారణంగా ముఖ్యమంత్రి గారు నెలకు 1 సారి 2 సార్లు ఢిల్లీ వస్తారు. ఆ సందర్భంలో ఆయనతో గడిపేటువంటి అవకాశం నాకు ఉంటుంది. ఆయనకు విజన్ ఏదైతే ఉందో వేళ పట్టుదల ఈ 5 సంవత్సరాల కాలంలో 5 కాదు 2028 నాటికి ఆంధ్ర రాష్ట్రాన్ని దేశంలో అగ్ర రాష్ట్రాల సరసన చేర్చాలి అనేటువంటి ఒక ఆలోచన. అంతేకాదు అమరావతిని దేశంలోనే అత్యంత ప్రతిష్టాకరమైనటువంటి రాజధానిగా నిర్మించాలనేటువంటి ఆయన ఆలోచన. ఇవాళ ప్రజలు చక్కటి తీర్పు ఇచ్చారు కాబట్టి రాష్ట్రంలో, కేంద్రంలో మంచి ప్రభుత్వాలు ఏర్పడి కార్యకర్తలకు రక్షణగా అండగా మేము ఉంటాం. మా అభివృద్ధి పనులకు, విధానాలకు మీరందరూ కూడా సహకరించండి. మీరు మాకు అండగా ఉండండి. మేము చక్కటి పరిపాలన రాబోయేటువంటి 4 సంవత్సరాల్లో కూడా మీకు అందిస్తాం. 2029లో కూడా ఇదే ప్రభుత్వం అధికారంలో ఉంటుంది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఏదైతే ఇవాళ నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ఏదైతే ఉందో దీనికి భవిష్యత్తులో కూడా ఓటమి లేదు అనేటువంటి విషయాన్ని
ఈ సభాపూర్వకంగా చెప్తూ మరొకసారి ఈ విద్యుత్ కేంద్రాన్ని ఏదైతే అతి తక్కువ సమయంలో నిర్మించినటువంటి అందరికీ కూడా వారి పేరుని అభినందిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. ఒక మంచి కలవట్టు బ్రిడ్జి 40 లక్షలతో ప్రారంభించాం. అదేవిధంగా రైతులకు పొలాలకు వెళ్ళడానికి చాలా ఇబ్బందికరమైన రోడ్డు ఒకటి శంకుస్థాపన చేయడం జరిగింది. కాలకట్టమైన మంచి కార్యక్రమం. అది కూడా విద్యుత్ అవసరాలకు ఎప్పటికప్పుడు ఇబ్బంది లేకుండా ఉండటం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రతి వారం రోజులకు ఒకసారి రివ్యూ చేస్తారు. ఎందుకంటే కరెంట్ అనేది ఆయనకు మంచి ఇంపార్టెంట్ సబ్జెక్టు, చాలా ప్రీతమైన సబ్జెక్ట్. కరెంట్ కానీ, ఇరిగేషన్ కానీ, ఈ సబ్జెక్ట్ రోడ్లు కానీ ఇవన్నీ బాగుంటేనే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రతి వారం కూడా రివ్యూ చేస్తూ ఉంటారు. దాదాపు 100 కోట్ల పైన ఈ 9 మాసాల్లోనే విద్యుత్ అవసరాలకు సంబంధించి ఎక్కడైనా లో వోల్టేజ్ ఉంటే మళ్ళీ ఈ ట్రాన్స్ఫరాలు పెట్టడం కానీ ఇట్లాంటివన్నీ కూడా చేశాం. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పాడు, మాకు పదవి ఇచ్చినప్పుడు ఈ ప్రాంతంలో ఎక్కువ వ్యవసాయం మీద కాకుండా వ్యవసాయంతో పాటు ఆక్వాకల్చర్ మీద ఆధారపడి ఉంటారు. గతంలో చాలా ఎక్కువ ఇబ్బంది పడ్డారు ఈ కరెంటుకి సంబంధించి. ముఖ్యంగా ఓ ట్రాన్స్ఫారం పెట్టాలన్నా ఇవి పెట్టాలన్నా సరే చాలా ఇబ్బంది పడ్డారు. కనుక మనం వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పడం జరిగింది. అప్పుడే ఒకరోజు మీటింగ్ పెట్టి ఎస్సీలతో కానీ ఎంతో మీటింగ్ పెట్టి తప్పకుండా రైతులకి, ఈ ప్రాంత రైతులకు ఇబ్బంది లేకుండా చేయమని చెప్పడం జరిగింది. అన్ని కూడా ఏదైతే వ్యవసాయానికి సంబంధించిన పరికరాలు కొనాలో గతంలో అన్ని ప్రభుత్వం దగ్గరే కొనాలి, నేను చెప్పింది కంపెనీలోనే కొనాలని గత ప్రభుత్వం చెప్తే అట్లా కాదు. ఏ రైతుకి ఎక్కడైనా తక్కువ రేటుకు వస్తే బయట కొనుక్కునే విధానం మనం ప్రవేశపెట్టాలి. రైతులకు ఇబ్బంది చేయకూడదు. రైతుల్ని కష్టపడి పని చేసుకుని దాని మీద వ్యవసాయ పని మీద బతికే వాళ్ళని మనం వాళ్ళని నష్టం చేయకూడదనే ఉద్దేశంతో మొదటిగా కార్యక్రమం చేయడం జరిగిందనమాట. 26వ వార్డుకి సంబంధించి ఏదైతే రైల్వే గేట్ దిగి ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళ రైల్వే గేట్ వేసినప్పుడు ట్రాఫిక్లకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరి పోలపల్లి అంబేద్కర్ కార్నర్ నుంచి పోలపల్లి బైపాస్ రోడ్ ఏదైతే హైవే ఉందో దానికి కనెక్టివిటీ చేస్తూ భవిష్యత్తులో రోడ్డు ఎక్స్టెండ్ చేసేటువంటి విధంగా అక్కడ ఒక 42 లక్షల రూపాయలతోటి ఒక బ్రిడ్జి శంకుస్థాపన కార్యక్రమం. అదేవిధంగా కొంతేరు గ్రామంలో ఇప్పటి వరకు మనం పెద్ద ఎత్తున ఒక రైతు బిడ్డగా రైతులకు సేవ చేయాలనేటువంటి ఆలోచనతో కొంతేరులో మరి 80 లక్షల రూపాయలతో 2 గ్రావెల్ రోడ్లు మరి యొక్క బండ్ స్ట్రెంగ్త్ నిమిత్తం మరి వేళ శంకుస్థాపన చేసుకునేటువంటి కార్యక్రమాలు. అదేవిధంగా ఈరోజు మన పాలకొల్లు టౌన్ కి సంబంధించి మరి యొక్క 33 kV సబ్స్టేషన్ 2,83 లక్షల రూపాయలతోటి ఈవేళ ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఈ రోజు మనం నిర్వహించుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యే విషయాన్ని ముందుగా తెలియజేసుకుంటూ మండల పార్టీ అధ్యక్షులు అమరావతిలో ఇప్పటి వరకు 1050 ఎకరాల మేర భూ కేటాయింపులు జరిగాయని మంత్రి నారాయణ అన్నారు. సిఆర్డీఏ 47వ సమావేశానికి ముందు మంత్రుల కమిటీ సమావేశమై భూ కేటాయింపులపై నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాలను మంత్రి నారాయణ మీడియాకు వెల్లడించారు. లా యూనివర్సిటీ 50 ఎకరాలు, క్వాంటమ్ వ్యాలీకి 50 ఎకరాలు, బసవతారకం ఆసుపత్రికి అదనంగా మెడికల్ కాలేజీకి 6 ఎకరాలు, ఆదాయ పన్ను శాఖకు 0.78 ఎకరాలు, రెడ్ క్రాస్ సొసైటీకి 0.78 ఎకరాలు, కోస్టల్ బ్యాంకు 0.40 ఎకరాలు, ఐఆర్సీటీసీ ఎకరం భూమిని కేటాయిస్తూ మంత్రుల కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మరోవైపు 514 కోట్ల రూపాయలతో గెజిటెడ్ అధికారుల నివాస భవనాల నిర్మాణం చేపట్టనున్నారు. అక్కడ అదనపు మౌలిక సదుపాయాల కల్పనకు 194 కోట్లకు సిఆర్డీఏ అనుమతి ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. 9 టవర్ల నాన్ గెజిటెడ్ అధికారుల నివాసాలు, మౌలిక సదుపాయాలకు 517 కోట్లతో టెండర్లకు అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. 494 కోట్లతో 15 ఓవర్హెడ్ ట్యాంక్ నిర్మాణానికి రహదారులను జాతీయ రహదారులకు అనుసంధానం కోసం సిఆర్డీఏ అనుమతి తెలిపిందని మంత్రి నారాయణ వివరించారు. అమరావతి క్యాపిటల్ సిటీకి సంబంధించి 47వ అథారిటీ మీటింగ్ ఈరోజు జరిగింది. అంతేకాకుండా జిఓఎం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క మీటింగ్ కూడా జరగడం జరిగింది. అథారిటీలో ముఖ్యంగా
కొన్ని వర్క్స్ కి టెండర్స్ ఏదైతే ఇచ్చారో దానికి సంబంధించి యాక్చువల్ గా ఫైనల్ అప్రూవల్ ఇచ్చారు. వాటిలో ముఖ్యంగా ఏదైతే 2014-19లో గజెట్ ఆఫీసర్స్ హౌసెస్ ఏదైతే టేకప్ చేసామో, ఏదైతే వర్క్ ఆగిపోయిందో ఆ వర్క్ కంప్లీట్ చేయడానికి 514.41 కోట్లతో టెండర్ పిలిచారు. దానికి అథారిటీ పర్మిషన్ ఇచ్చింది. గజెట్ ఆఫీసర్స్ దానికి ఎక్స్టర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికోసం 194.73 కోట్లతో టెండర్ పిలిచారు. దానికి కూడా అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నాన్ గజెటెడ్ ఆఫీసర్స్ అవి 9 టవర్లు. ఆ 9 టవర్లకి 506.67 కోట్లతో టెండర్ ఇచ్చారు. దానికి కూడా యాక్చువల్గా అప్రూవల్ ఇచ్చారు. నాన్ గజెటెడ్ ఆఫీసర్స్ మరొక 12 టవర్లు ఉన్నాయి. వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. దానికి 517.10 కోట్లతో టెండర్లు పిలిచారు. దానికి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. మొత్తం మీద గజెటెడ్ నాన్ గజెటెడ్ తీసుకుంటే 4 ప్యాకేజీలు కలిసి 1732.31 crores 1732.31 crores తో అప్రూవల్ ఇవ్వడం జరిగింది. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ 190 MLDతో ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. దానికి 560.57 కోట్లతో యాక్చువల్ గా టెండర్ ఇవ్వటం జరిగింది. దానికి కూడా యాక్సెప్ట్ చేశారు. అది 5 years O&M ఉంటుంది. దానికి ఓవర్ హెడ్ ట్యాంక్స్ అంటే మామూలుగా వాటర్ ఇళ్లలోకి రావాలంటే కొన్ని ఓవర్ హెడ్ ట్యాంక్స్ కట్టి దాని నుంచి ఇవ్వాలి. 15 అటువంటి వాటికి యాక్చువల్గా 494.86 కోట్లతో టెండర్ ఇచ్చారు. దాన్ని కూడా యాక్చువల్గా అప్రూవ్ చేయడం జరిగింది. యాక్సెస్ రెన్యూవబుల్ ఎనర్జీ ఒప్పందం విషయంలో వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. గత ప్రభుత్వం కంటే తక్కువ ధరకే తాము ఒప్పందం కుదుర్చుకున్నామని, రాష్ట్ర ఖజానాకు 2,719 కోట్లు ఆదా చేశామని స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి బుద్ధి అలాంటిదో ప్రజలు తెలుసుకోవాలని, వాస్తవాలు గ్రహించాలని అన్నారు. వైసీపీ నేతలు తమ కుంభకోణాల నుండి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, వారంతా జైల్ మేట్స్ అని మళ్లీ అక్కడికే వెళతారని పట్టాభి వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి, అతని ఫేక్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వీళ్ల పరిస్థితి ఏంటో గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం. రకరకాల కుంభకోణాల్లో పేకల్లోతు కూరుకుపోయి బయటకు వచ్చే దారి కూడా లేక గిలగిలా కొట్టుకుంటా ఉన్నారు. కుడితిలో పడినటువంటి ఎలకల్లాగా కొట్టుకుంటా ఉన్నారు. అది లిక్కర్ స్కామ్ కానివ్వండి, ఇంకా మిగతా అనేక రకాలైనటువంటి కుంభకోణాల్లో దర్యాప్తు సంస్థలు చేస్తున్నటువంటి దర్యాప్తుకు ఉక్కిరిబిక్కిరి అవుతా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏదో ఒక రకంగా వాళ్ళు ఎప్పుడూ చేసేటటువంటి పనే అకారణంగా బురద జల్లటం, ఆధారాలు లేనటువంటి ఆరోపణలు చేయటం, చేతిలో అవినీతి బురద మీడియా ఉంది కాబట్టి, ఒక అవినీతి పత్రిక ఉంది కాబట్టి ఇష్టానుసారం తప్పుడు రాతలు రాసి ప్రజల దృష్టిని మరల్చడం కోసం వాళ్ళు చేసేటటువంటి ప్రయత్నాలు. ఇవాళ ఆ విధంగానే ఒక లిక్కర్ కుంభకోణం నుంచి కానివ్వండి, ఇతర అనేక రకాలైనటువంటి వాళ్ళ అవినీతి దందాలన్నీ కూడా బయటకు వస్తున్నటువంటి సందర్భంలో మళ్ళీ ఒక డైవర్షన్ టాక్టిక్, ప్రజల దృష్టిని మరల్చడానికి యాక్సెస్ రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి ఏదైతే మరి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వారి ఆదేశానుసారం మరి ప్రభుత్వం వారి దగ్గర నుంచి విద్యుత్ కొనుగోలుకు సంబంధించి ఒక ఒప్పందంకి సంబంధించి ముందడుగు వేస్తా ఉందో దాని మీద పెద్ద ఎత్తున విష ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి తీరని నష్టం చేకూరుస్తూ ఉంది. అకారణంగా మోయలేనటువంటి భారాన్ని మోపుతా ఉంది. ₹4.60 యూనిట్కి కొనుగోలుకి 25 సంవత్సరాల పాటు పీపీఏ చేసుకోవటం ద్వారా చాలా పెద్ద కుంభకోణానికి తెరలేపింది చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని కూటమి ప్రభుత్వాన్ని. అనేక రకాలైనటువంటి విషపురాతలు, పిచ్చిరాతలని రాస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఇవాళ వాళ్ళు చెప్పేటటువంటి అబద్ధాలు ఏ విధంగా ఉంటాయి, అసలు వాస్తవాలు ఏంటి అనేది వాళ్ళ డాక్యుమెంట్ల ఆధారంగా, డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ తో, ఎందుకంటే మాకు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఈ విధంగా కాగితాలు చూపించి మాట్లాడండి, నిజాలు మాట్లాడండి అని చెప్తారు. వాళ్ళలాగా కట్ అండ్ పేస్ట్ జాబులు, బ్లర్ చేసి కాగితాలు మేము చూపించాం. అందుకనే ఇవాళ అసలు యాక్సెస్ రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి గత ప్రభుత్వం ఏం చేసింది, గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం ఏంటి, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏ రకంగా రాష్ట్రానికి కొన్ని వేల కోట్ల రూపాయలు ఆదా చేస్తా ఉంది, రాష్ట్రానికి ఏ విధంగా మేలు చేసింది అనేది ఒకసారి చూద్దాం.
అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిసిపోయి దెబ్బతిన్న రైతులను ఆదుకోవడంలో కూటమి సర్కార్ పూర్తి నిర్లక్ష్యం వ్యవహరిస్తుందని వైసీపీ రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డీ రఘురాం మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి రైతుల పట్ల వ్యవసాయం పట్ల రాక్షసంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు పండించిన పంటలకు మద్దతు ధరలు కల్పించడం లేదని, మరోవైపు ప్రకృతి విపత్తులు తలెత్తినప్పుడు రైతులకు అండగా నిలబడకుండా చంద్రబాబు తన రైతు వ్యతిరేక విధానాలను కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేలు గాని, మంత్రులు గాని, ముఖ్యమంత్రి గాని ఒక రైతుని ఎంత హీనమైనటువంటి పరిస్థితుల్లో ఎంత నీచంగా చూస్తున్నారంటే అనేది ఇవాళ కళ్ళకు కట్టినట్టు అర్థం అవుతాం. అకాల వర్షాల వల్ల ఇవాళ ఏదైతే మామిడి రైతులు ఉన్నారు, ఇవాళ పంట అంతా చేతికొచ్చి ఇవాళ డబ్బులు చేతికొచ్చే రూపంలో ఉంటే మామిడికాయలన్నీ కూడా ఈ అకాల వర్షాలకు రాయిపోతే కనీసం వాళ్ళకి నష్టపరిహారంగా ఇచ్చే పరిస్థితిలో ఇవాళ లేదు. ఇవాళ కోకో సాగు చేయండి అని ఇవాళ దళారీ వ్యవస్థ అంతా కూడా ఏకమై ఈ కంపెనీలందరూ కూడా రైతులతో బలవంతంగా ఈ అంతర్గత పంట కింద కోకో మొక్కలు వేయించి కోకో పంట రాగానే దానికి గిట్టుబాటు ధర వచ్చే పరిస్థితులు లేదు. అలాగే పొగాకు రైతులను చూస్తే ఏదైతే మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కడప జిల్లా రాయలసీమలో ఏదైతే అరటి తోటలు నష్టపోయినాయో ఆ రైతుల దగ్గరికి వెళ్లి పలకరించితే మళ్లీ ఏది ఇప్పుడు వరకు కూడా ఆ ఐటీ రైతులకు పంట నష్టం ఇచ్చే దాఖలాలు లేవు. మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి యార్డుకి వెళ్లి మిర్చి రైతులు పలకరిస్తే ఏదో ఆ రోజు ఏదో పలకరించిన దాని మీద కేంద్ర ప్రభుత్వానికి ఒక ఉత్తరం రాసి ఇదిగో అయిపోతుంది అయ్యో అయిపోతుంది అంటున్నారు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు ఏమైంది అనేది రైతులకు చెప్పే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదు. మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రైతుల దగ్గరికి వెళ్లి రైతుల పక్షాన అన్ని విధాలుగా పోరాటాలు చేస్తుంటే ఇవాళ మా నాయకుడు ఇవాళ మా కార్యకర్తలందరికీ సూచన ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే ఈ వరి ధాన్యం పంటలు నష్టపోతున్నారో ఆ రైతులందరికీ కూడా మీరు ధైర్యం చెప్పండి, ఆ రైతులకు తోడుగా మీరు పోరాటం చేయండి, ప్రతి గింజ కొనుగోలు చేసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పనిచేయండి అని ఇవాళ మా నాయకుడు సూచించడం జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.